మొత్తానికి తరుణ్కి న్యాయం జరిగింది. తరుణ్ని ఎవరైతే చంపేశారో వాళ్ళ ఇల్లులు కూల్చేశారు. వాళ్ళ మీద ఒక 20 కేసులు అయ్యాయి. కొందరు అజ్ఞాతంలో ఉన్నాయి. ఎన్కౌంటర్కి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, దట్స్ ఇట్, హ్యాపీగా ఉంది. సో హిందూ మతం వరదిల్లింది, హిందువుల ఐక్యత వరదిల్లాలి. ఓకే, ఇప్పుడు ఇంకో కేసు ఇదే హోలీలోని గౌతమ్ అన్న అబ్బాయిని కొట్టి చంపేశారు. ఇక్కడ చంపింది ముస్లిమ్స్ కాదు, అగ్రవర్ణాలు. ఈ కేసు వైరల్ అయ్యిందంటే వైరల్ అవ్వదు, ఎందుకంటే హిందూ అగ్రవర్ణాలు చంపేశారు కాబట్టి కేసులు ఉండవు. ఇదే బుల్డోజర్ వెళ్ళాలి, బుల్డోజరు వాళ్ళకి ట్రాఫిక్ జామ్లో చిక్కడిపోయింది. ఇంకో కేసు చెప్తున్నాను. ఈ జస్ట్ ఇది జరిగింది. మీకు కాల్సిన చాట్‌జీపీటీలో చెక్ చేసుకుంది, గూగుల్లో చెక్ చేసుకుని ఉన్నాయి. అయితే ఇంకో అబ్బాయి, అమీర్ అనే అబ్బాయి ఆవుల్ని స్మగ్లింగ్ చేస్తూ తీసుకెళ్తానని చంపేసింది. ఆ న్యూస్ బయట ఉంది చాట్‌జీపీటీలో. ఈ 2 రోజుల్లోనే జరిగింది. పాపం వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, మా అబ్బాయి చచ్చిపోయాడు అనేసి. ఆ చట్టం న్యాయం ఉంది కదా, ఓకే, అది పక్కన పెట్టండి. ఇంకో కేసు, చిన్న అబ్బాయిని ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హిందువులు ముస్లిం అబ్బాయిని తీసుకెళ్ళి స్పాట్ డెడ్ పాయింట్ బ్లాక్లో కాల్చి చంపేశారు. ఆ న్యూస్ బయటకు వచ్చిందా? రాలేదు. సో ఇక్కడ ఏమంటున్నానంటే మత విద్వేషం అనేది వ్యాపారం జరిగిపోయింది. అందరికీ తెలుసండి, ఈ గవర్నమెంటు హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టి 80% ఉన్న హిందువులు ఒక సైడ్ అయిపోయి ఓటు బ్యాంక్ కింద మార్చుకోవాలి. అది అందరికీ తెలుసు. మనం ఏం చేయలేం, కానీ అవేర్నెస్ ఇవ్వడం మన ధర్మం. అందులో దేశానికి వెన్నుముక యువత. కానీ అదే యువత మతానికి వెన్నుముక అయిపోతే దేశం సర్వనాశనం అయిపోతే యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇక్కడ మతం రాజకీయంతో కలడం వల్ల ఇంకేం లేదు. మతం ముదిరితే ఉన్మాదం, ఉన్మాదం ముదిరితే శ్మశానం. ఇప్పుడు మన దేశం శ్మశానం లాగే ఉంది. దానికోసం ఎంతోమంది పనిచేస్తున్నారు. మీకు తెలుసో లేదో, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆన్లైన్లో ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న మత విద్వేషం రెచ్చగొడుతున్న బ్యాచ్, పేటీఎం బ్యాచ్ అందరికీ 5 లక్షల ప్యాకేజ్, 3 లక్షల ప్యాకేజ్, 2 లక్షల ప్యాకేజ్, 1,00,000, 5,000, 10,000. ఏ ఎజెండా? మత విద్వేషం రెచ్చగొట్టడం. మీరు మత విద్వేషం రెచ్చగొడితే పార్టీలు సపరేట్ అయిపోతే మాకు ఓట్ బ్యాంక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన తెలుగులో పిలకేసుకొని ఉంటాడు ఆయన క్రైస్తవులకి పవిత్రం బైబిల్, యేసు ప్రభువు, పచ్చి బూతులు తిడతాడు. మీరు చూడండి, పచ్చి ఓపెన్గా తిడతాడు. ఎవరు ఏం చేయలేకపోతున్నామే. రాజ్యాంగం ప్రకారం కేసులు వేస్తే యావజ్జీవ కాలం. బైబిల్ని తిట్టడం తప్పు. అయితే ఇప్పుడు ఆయన్ని చూసి యువతల మతస్థులు భగవద్గీతను తిడుతున్నారు, మత విద్వేషం రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఈయన తిట్టినప్పుడే ఖండించి జైల్లో పెడితే గవర్నమెంటు రాదు. కానీ ఇక్కడ కావాల్సింది మత విద్వేషం. అందుకే నేనేమంటానంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఒక ఎజెండా అయింది అని తెలుసుకున్నప్పుడు యువతని ఇందులోంచి బయటకు తీసుకురావాలి. ఎందుకంటే యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. లోకేష్ గారు నాకు ఒక ట్వీట్కి రిప్లై ఇచ్చారు, నిరంతరం అవేర్నెస్ ఉండాలని. సో నాకు చేతనైనంతగా ట్రావెలింగ్ని పక్కన పెట్టి ఈ దేశం మతమత్తులు ఉంది, ఆ దేశం మతమత్తులు ఉందని చెప్పిన నేను ఇప్పుడు నా దేశమే మతమత్తులు ఉంది. దాని నుంచి బయటికి రావాలి. కొంతమంది యువత భవిష్యత్తు అయినా సేవ్ చేయాలన్నది నా చిన్న ప్రయత్నం.